ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన నేషనల్ 516లో పెద్దవలస నుంచి కేడిపేట ఘాట్ స్టార్టింగ్ వరకు చూడబోతున్నాం. అలానే ఆ ఘాట్ మధ్యలో ఏం వర్క్ జరిగిందో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనం లోలోకి వెళ్తే ఈ వ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే మీకు ఆల్రెడీ నేను పెద్దవలస వరకు చూపించాను, తర్వాత మీకు వీడియోస్ చూపించలేకపోయాను అనమాట. ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన పెద్దవలస నుంచి ఘాట్ స్టార్టింగ్ వరకు వీడియోనే చూస్తారు మన నేషనల్ 516లోని. మీకు యాక్చువల్గా కంప్లీట్గా చూపించేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సిరీస్ ఆగింది. బట్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. రేపటి నుంచి వరుసగా మీకైతే వీడియోస్ వస్తాయి. కంప్లీట్గా మీకు ఎగ్జాక్ట్గా అయిపోయే వరకు మొత్తం వీడియో చూపిస్తాను అనమాట. ఏది వదలకుండా ప్రతి వీడియోని మీరు ఫాలో అవ్వండి. ఎవ్రీడే ఈవినింగ్ 5:45 కానీ 6:45 కానీ వస్తుంది వీడియో, మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ఇంకా ఈ వీడియోలో మనమైతే చూస్తాం పెద్దవలస నుంచి మన ఘాట్ స్టార్టింగ్ వరకు రోడ్ సూపర్ ఉంటుంది. మరి వెళ్ళి చూద్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ చూపించా కదా ప్రీవియస్ వీడియోలోని ఈ పెద్దవలస ఊరిని చూపించాను. ఇప్పుడు మనం ఈ పెద్దవలస ఊరిలో చూస్తుంది ఏంటంటే లెఫ్ట్ సైడ్లో రైట్లో ఇక్కడ ట్రైన్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇలా మనం ముందుకు వెళ్ళామంటే ఆ ముందు చిన్న కొండ కనబడుతుంది కదా, ఆ కొండ ఘాటే స్టార్ట్ అవుతుంది. ఆ ఘాట్లో మనం అలా మలుపులు తిరుక్కుంటూ ఇంకొక పెద్ద ఘాట్కి అయితే వెళ్తాం. అసలు మనం ఎలా వెళ్తాం అనేది ఫస్ట్ మనం అయితే మ్యాప్ వ్యూలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక మ్యాప్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇదిగోండి, మీకు నేను ఆల్రెడీ చూపించా కదా నేషనల్ 516లోని ఇది మన జీమోడల్ జంక్షన్ నుంచి సందర్భగుంది, తర్వాత తాజంగి, లంబసింగి నుంచి మీకు అలాగా రింతాడ్ జంక్షన్ దాకా చూపించాను. ఆ ప్రీవియస్ వీడియోలోని రింతాడ్ జంక్షన్ నుంచి మీకు పెద్దవలస వరకు చూపించాను. ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నా అంటే ఈ పెద్దవలస ఉంది కదా, ఈ పెద్దవలస నుంచి చిన్న ఘాట్లా స్టార్ట్ అవుతుంది. అది కొంచెం పెద్ద ఘాటే. ఆ ఘాట్ చూపిస్తాను. ఆ ఘాట్ రోడ్డు మనం అలా వెళ్ళి ఇక్కడ ఇంకొక పెద్ద ఘాట్ ఉంటుంది, ఆ ఘాట్ వరకు వెళ్ళి ఆగుతాను. రేపటి వీడియోలో మీకు ఈ ఘాట్ మొత్తాన్ని చూపిస్తాను. ఈ ఘాట్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడియో చివరిలో ఒక స్కై షాట్ ఉంటుంది, ఆ షాట్ చూస్తే మీకు అర్థమవుతుంది రేపటి వీడియో ఎలా ఉంటుంది అనేది. సో ఇదనమాట, దీన్ని రంపుల ఘాట్ అని కూడా అంటారు. సో ఇదిగోండి రంపులో ఉంది కదా, ఈ ఊరికి కొత్తగా రోడ్ కూడా వేశారు. ఇక్కడ నుంచి రోడ్ కూడా ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు ఆ రోడ్ కూడా చూసాం, ఆ రోడ్ని కూడా నేను చూపిస్తాను. సో ఈ వీడియోలో మనమైతే ఎగ్జాక్ట్గా ఈ పెద్దవలస నుంచి ఇక్కడ కేడిపేట ఘాట్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ వరకు వెళ్ళబోతున్నాం అనమాట. టోటల్గా ఇది 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మరి 8 కిలోమీటర్ స్ట్రెచ్లో వర్క్ ఏమైనా జరిగిందో, వర్క్ ఎలా జరిగిందో చూద్దాం. మరి లెట్స్ గో. మనమైతే పెద్దవలస ఊరు దాటి ఘాట్ ముందుకు వచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో లైట్గా ఎక్స్టెన్షన్ జరిగినట్టు మనకు కనబడుతుంది. ఈ రోడ్ మొత్తం వెడల్పు అయితే అవుతుంది. ఘాట్లో మనకి వర్క్ జరిగిందో లేదనేది మనం ముందుకు వెళ్ళి చూడాలి. ఇక్కడ మాత్రం మనకి వర్క్ చేయడానికి ఆ రైట్ సైడ్లో కొంచెం కొండను కొడుతున్నారు. అండ్ అలా మనం ముందుకు వెళ్తుంటే మనకు కనబడుతుంది ఇంకా క్లియర్గా. ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి ఎంత పెద్ద రోడ్ రాబోతుందో. మనం కేరళలో చూస్తూ ఉన్నాం కదా ఘాట్ రోడ్స్, ఈ ఘాట్ రోడ్ కంప్లీట్ అయిందంటే ఖచ్చితంగా అలానే ఉంటుంది. ఈ ఘాట్ ఒకటి, అలానే మన లంబసింగి నుంచి పాడేరు వెళ్తున్నప్పుడు వచ్చే ఘాటు, ఈ 2 ఘాట్లు సూపర్ రోల్ అయితే ప్లే చేయబోతున్నాయి వన్స్ కంప్లీట్ అయ్యాయంటే. ఎందుకంటే ఈ 2 ఘాట్లోనే వర్క్ అవుతుంది. మనం చూసుకోవచ్చు పాడేరు నుంచి మనం అరకు వెళ్ళేటప్పుడు రోడ్ ప్లెయిన్గానే ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి అరకు ఘాట్ అయితే ఉంటుంది. అరకు ఘాట్లో మాత్రం మనకి ఎలాంటి వర్క్ జరగలేదు, జస్ట్ చిన్న రోడ్డే ఉంటుంది. ఫ్యూచర్లో చూడాలి మరి ఆ ఘాట్ ఎక్స్టెండ్ చేస్తారు లేదా అనేది. ప్రస్తుతం మనం ఈ ఘాట్ చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి మొత్తం చిన్న రోడ్డే ఉంది. ఈ రోడ్లోనే ఇంతకుముందు చాలా బస్సులు జరిగేవి. టోటల్గా ఘాట్ అంతా కూడా ఇలానే ఉండేది. కానీ ఇలా ఉండే ఘాట్ని ఎలా చేంజ్ అయిపోతున్నారు అనేది మీరు రేపటి వీడియోలో చూస్తారు. మనం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఘాట్ వస్తుంది, కేడిపేట ఘాట్ అయితే. ఆ ఘాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా వర్క్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ నేను ట్రావెల్ చేశాను, సో అందువల్ల మీకు ఇంకా క్లియర్ చెప్పగలుగుతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం ఇలా వెళ్తున్నప్పుడు రైట్కి ఒక వే వస్తుంది కొత్తగా రోడ్ అయితే. అక్కడ మనకి సిఎంఆర్ బోర్డు అయితే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అది కూడా ముందు మనకు కనిపిస్తుంది చూసారా సిఎంఆర్ బోర్డు. ఇక్కడ నుంచి రైట్కి వే వస్తుంది. ఇలా వెళ్తే మనం రంపలా వెళ్తాం. రీసెంట్గా ఈ రోడ్ అయితే వేసినట్టున్నారు. మనం ఇందాక మ్యాప్లో కూడా చూసాం కదా, అక్కడ కొత్తగా రోడ్ వేసినట్టుంది. సో ఇలా కిందకి వెళ్తే మనం రంపలా వెళ్తాం. కానీ మనం వెళ్ళాల్సింది కేడిపేట కాబట్టి లెఫ్ట్కి అయితే వెళ్తున్నాం. ఈ లెఫ్ట్ తీసుకుని అలా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఈ ఘాట్ ఎండ్ అయిపోతుంది. ఘాట్ ఎండ్ అయిన తర్వాత రోడ్ చాలా బాగుంది. అక్కడ కూడా రోడ్ వర్క్ జరిగింది. అక్కడ ముందుకు వెళ్తాం కదా, అప్పుడు మీరు అక్కడ వర్క్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇది చాలా దట్టమైన అడవి. ఇక్కడ యానిమల్స్ అయితే లేవంటున్నారు, కానీ ఖచ్చితంగా నక్కలైతే ఉంటాయి ఖచ్చితంగా. మేము వెళ్ళేటప్పుడు మాకు కొన్ని యానిమల్స్ కూడా కనబడ్డాయి. ఈ రూట్లో అయితే చావుల పిల్లలు కనిపించాయి. సూపర్ బస్లా ఆ ఫీల్
కానీ ఏమైనా క్రూరమైన యానిమల్ వస్తే కొంచెం కష్టం. కానీ ఆ చుట్టుపక్కల ఊర్లో అడిగితే అందరూ చెప్పే మాట ఒకటే, అలాంటి యానిమల్స్ ఏం లేవు, ప్రాబ్లం ఏమి ఉండదు, నైట్ టైం కూడా మేము జర్నీ చేస్తూ ఉంటాం అని చెప్పేసి చాలా మంది చెప్పారు. ఈ లెఫ్ట్లో మనకేదో బైక్ కనిపించింది. ఇంక మనం అలా ముందుకు వెళ్తున్నాం. ఈ రూట్లో మాత్రం చాలా తక్కువ వెహికల్స్ నాకైతే కనిపించాయి. అక్కడ రోడ్ వర్క్ అవుతుంది, అక్కడ వెహికల్స్ కనిపించాయి. తర్వాత నాకు చాలా తక్కువగా వెహికల్స్ అయితే కనిపించాయి. మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ ఎలా వస్తున్నాయి అనేది. సో మనమే సింగిల్గా వెళ్తున్నాం. ఒక్కరిగా వెళ్తే మాత్రం ఆ నేచర్తో ట్రావెల్ చాలా బాగుంటుంది, బట్ కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇంకా రోడ్ కూడా అంత బాగోలేదు, అక్కడక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి. సో దానికి కూడా మనం చూసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మనం చూసుకోవచ్చు రంపల ఊరు వెళ్ళాలంటే మాత్రం అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. మనం స్ట్రైట్గా వెళ్తున్నాం కాబట్టి మనకైతే కేటీపేట రూట్ అయితే వస్తుంది. ఇలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ఘాట్ ఎండ్ అవుతుంది. ఘాట్ ఎండ్ అయిన తర్వాత మనకి రోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రోడ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. మనం చూస్తున్నాం కదా ఇక్కడ రోడ్ జరిగినట్టు మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి మట్టి మట్టిగా ఉంది, అక్కడక్కడ అగ్రిగేట్ ఉంది. సో ఇక్కడ నుంచి కొత్త రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారా నెక్స్ట్ లెవెల్ కదా. మనం కొండపైకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ప్లెయిన్ రోడ్ వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే నేను ఎప్పుడో వచ్చాను ఈ రూట్లోని, మళ్ళీ ఇప్పుడు రావడమే. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోడ్ చూసారా, ఈ లెఫ్ట్లో రైట్లో కొండను చెక్కి అలా రోడ్ వేయడం మాత్రం చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ఇక్కడ డ్రోన్ షాట్ ప్లాన్ చేసా, కానీ ఇక్కడే యూజ్ చేస్తే బ్యాటరీ ముందుకు యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ తీయలేకపోయాను. ముందు ఇంకా పెద్ద గార్డెన్ అని చెప్పేసి ఇక్కడ నేను వీడియో తీయలేకపోయాను అనమాట. కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. నేను నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తే ఖచ్చితంగా ఈ ఇయర్ కూడా మీకు స్కైవేలో చూపిస్తాను. కానీ సూపర్ అసలు. వన్స్ ఇయర్ మనం ట్రావెల్ చేయాలి ఈ రూట్ కంప్లీట్ అయిన తర్వాత. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, వన్స్ ఈ హైవే కంప్లీట్ అయిందంటే రాజమండ్రి నుంచి విజయనగరం ఈ హైవేలో ట్రావెల్ చేస్తాను. అప్పటికి మరి బైకో కారు ఏదో ఒకటి అప్పుడు ఏదో ఉంటుంది దాంట్లో ట్రావెల్ చేస్తాను. మరి మీ సపోర్ట్ ఉందంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. మరి సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మనం ముందుకైతే వెళ్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ లెఫ్ట్లో రైట్లో మనకి ఎలక్ట్రిక్ కేబుల్స్ కనబడుతున్నాయి. ఈ లైన్ మొత్తం మనం అలా ముందుకు వెళ్ళామంటే ఈ లైన్ మళ్ళీ మనకి కనిపిస్తుంది. మనం ఇలా ముందుకు వెళ్తున్నాం కదా, ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడక్కడ మనకి ఊర్లు అయితే ఉన్నాయి. మనం మ్యాప్లో చూసుకుంటే మనకి ఇళ్ళే కనిపించాయి, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా కొత్తగా రోడ్ వేసిందే. ఇది మొత్తం నేషనల్ హైవే 516 ఈలోకి వస్తుంది. మన రాజమండ్రి నుంచి విజయనగరం వేస్తున్నారు కదా ఆ హైవేలోకి వస్తుంది. మీకు నేను క్లియర్గా రాజమండ్రి నుంచి మన విజయనగరం వరకు రోడ్ వర్క్ మొత్తాన్ని చూపిస్తాను. ఐపోలవరం వరకు ఖచ్చితంగా అయితే చూపిస్తాను. మిగిలిన పార్ట్ కూడా మ్యాక్స్ చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రాజమండ్రి నుంచి నేను ఐపోలవరం వరకు షూట్ అయితే చేయలేదు, మిగిలిన మొత్తం మనం షూట్ చేసాం. మీకు నేను విజయనగరం వరకు చూపించాను, అరగదర్ వరకు చూపించాను, చంద్రపల్లి దగ్గర చూపించాను, తర్వాత ప్రస్తుతం కేటీపేట దగ్గర చూపిస్తున్నాను. అండ్ అలానే మీకు సూన్ అప్కమింగ్ వీడియోస్లో ఎవ్రీడే వీడియోస్ అయితే వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఈ హైవే గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే నా ఛానల్లో ఖచ్చితంగా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోలో ఒక వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ హైవే గురించి. తర్వాత ప్రతి పార్ట్ అంటే పార్ట్ మనం చేస్తున్నాం కదా, ప్రతి పార్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది వర్క్ ఎలా అవుతుంది అనేది. ఇంకా నేను మ్యాక్స్ చూపిస్తున్నాను మీకైతే అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది, తర్వాత వర్క్ ఎంత వర్క్ అయింది అనేది. ఇంకా మ్యాక్స్ నేను ఎవ్రీడే 2 వీడియోస్ పెట్టడం ట్రై చేస్తాను, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. ఎందుకంటే 2 వీడియోస్ చేయడం అనేది మామూలు విషయం కాదు, చాలా టైం తీసుకుంటుంది ఒక వీడియో చేయడానికి. బట్ నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా 2 వీడియోస్ పెట్టడానికి. నేను కొన్ని వీడియోస్ చేయడం వల్ల ఈ వీడియోస్ లేట్ అయిపోయినాయి, అందుకే మళ్ళీ రీస్టార్ట్ చేసిన ఈ వీడియోస్ని. ప్రతిరోజు ఈవినింగ్ 6:45 or 5:45 ఈ 2 టైమింగ్స్లో వీడియోతో వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మనమైతే ఆల్మోస్ట్ వచ్చాం ఘాట్ స్టార్టింగ్ వరకు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ముందున ఎలక్ట్రికల్ లైన్స్ కనబడుతున్నాయి. అండ్ ఆ ముందు మనకి ఘాట్ రోడ్లో కనబడుతుంది, కానీ ఆ పైన అయితే ఘాట్ ఏం లేదు. మనం రైట్ తీసుకుని వెళ్ళాలి. రైట్ తీసుకుని వెళ్ళి కిందకు వెళ్ళామంటే ఘాట్ కనబడుతుంది. ఇక్కడ నుంచి మనకి వ్యూ ఎలా ఉంది, మనం పైనుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. మరి ఇప్పుడు చూద్దామా స్కై వ్యూ. సో ఇదిగోండి ఇదే మనం వచ్చిన రోడ్డు. సో ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనకి ఈ కేడీపేట ఘాట్ కనబడుతుంది. ఈ ఘాట్ని నేను కేడీపేట ఘాట్ అని పిలుస్తున్నాను. ఈ ఘాట్కి ఇంకేమైనా పేర్లు ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ మీకు కనబడుతూ ఉండొచ్చు, చాలా డీప్గా ఉంటుంది హిల్కి వ్యాలీ అయితే. రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, మనం ఆ కింద వరకు వెళ్ళి కూడా కంప్లీట్ వీడియో చూపిస్తాం. రేపటి వీడియోలో మీకు ఈ ఘాట్ని చూపిస్తాను, ఈ ఘాట్ రోడ్లో వర్క్ ఎలా అవుతుందో చూపిస్తాను, అలానే ఈ ఘాట్ని స్కై వ్యూలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా రేపటి వీడియో చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు చూస్తున్నారు కదా అటు మలుపులా కనబడుతుంది ఘాట్ అయితే. ఈ ఘాట్ కంప్లీట్ ఏంటంటే కేరళ ఘాట్కి ఖచ్చితంగా కాంపిటీషన్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఘాట్ మొత్తం అంతా చూడడానికి. రేపటి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ఘాట్లో వర్క్ ఎలా అవుతుంది అనేది. నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది, చాలా నచ్చింది ఘాట్ అయితే. చూస్తున్నారు కదా ఆ కింద మనకు కనిపిస్తుంది కదా, అక్కడి దాకా మనం అయితే వెళ్తాం. అక్కడ నుంచి కూడా ఈ వ్యూ మొత్తం చూస్తాం.
సో నేనైతే మరి ఇంకా ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను పెద్దవలస నుంచి ఘాట్ స్టార్టింగ్ వరకు రోడ్ని అయితే కంప్లీట్ చూపించాను. అండ్ అలానే రైడ్ అయితే చాలా కష్టం అనిపించింది, రోడ్ చాలా చిన్నగా ఉంది. బట్ మరి మీకు చూపించాలని డిసైడ్ అయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళి చూపించేస్తుంది కాబట్టి వెళ్ళాను, చూపించాను. మరి మీకు వీడియో అనిపించిందో మీరే చెప్పాలి. అండ్ అలానే మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని చూడకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనమైతే వీడియోని ఎక్కడ రన్ చేస్తున్నాం, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.